Hello everyone, welcome to Straight Drive Cricket Channel. India versus South Africa first T20. So South Africa recorded the lowest T20 score ever. 74 runs ke allowed అయిపోయింది. Fully dominated by Team India, especially bowlers. సో వేసిన ప్రతి ఒక్క బౌలర్కి కూడా వికెట్ వచ్చింది. స్టార్టింగ్లో మన బ్యాటింగ్ కొంచెం తడబడినా కానీ యాక్చువల్లీ ఫస్ట్లో మన స్కోర్ 150 కూడా దాటదనుకున్నాం. బట్ మన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా యాక్చువల్లీ అతను బెస్ట్ నాకని చెప్పాలి. ఎందుకంటే 78 for 4 ఉన్న స్కోరు 175 దాకా వచ్చిందంటే అది కేవలం హార్దిక్ పాండ్యా వల్లే. పిచ్ కూడా ఏమీ బ్యాటింగ్కి అంత అనుకూలంగా లేదు, ఎందుకంటే పేస్ ఉంది, బౌన్స్ ఉంది. అలాంటి పిచ్ మీద 28 balls 59 చేశాడంటే నిజంగా గ్రేట్. అట్లనే దాంట్లో 6 4s 4 6s ఉన్నాయి. సో అట్లనే బౌలింగ్లో కూడా ఒక వికెట్ సాధించాడు. సో నిజంగా ఈ మ్యాచ్లో గ్రేట్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి హార్దిక్ పాండ్యాది. అలానే బౌలర్స్ కూడా ఆ పిచ్లో ఉన్న పేస్ అండ్ బౌన్స్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నారని చెప్పాలి. ఎస్పెషల్లీ మన ఫాస్ట్ బౌలర్లు బుమ్రా అండ్ హర్షదీప్. సో ఒకసారి మనం మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళ్తే ఎప్పట్లోనే ఇండియా టాస్ ఓడిపోయింది. సో సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. ప్లేయింగ్ 11 అయితే సో మనం ఇద్దరు ఫాస్ట్ బౌలర్తో దిగాము, హర్షదీప్ అండ్ బుమ్రా. సో దానివల్ల ఏమైందంటే కుల్దీప్ యాదవ్కి ప్లేయింగ్ 11లో ప్లేస్ దొరకలేదు. ఓన్లీ ఒక స్పిన్నర్ వరుణ్ చక్రవర్తినే తీసుకున్నారు. అలానే సంజు సామ్సన్ కూడా ప్లేయింగ్ 11లో లేడు. సో ఎందుకంటే ఫినిషర్ రోల్గా జితేష్ శర్మకి ప్లేస్ వచ్చింది ప్లేయింగ్ 11లో. యాక్చువల్లీ ఆ పిచ్ మీద మన టాప్ ఆర్డర్ బ్యాటింగ్ చేయడానికి నిజంగా చాలా కష్టపడ్డదని చెప్పాలి స్టార్టింగ్లో. ఎందుకంటే పిచ్ కూడా చాలా పేస్ ఉంది, బౌన్స్ వస్తుంది. సో మరొకసారి శుభ్మన్ గిల్ ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. అలానే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక 6 ఒక 4 కొట్టి మంచి ఫామ్లో ఉన్నట్టు కనిపించాడు. బట్ ఆ తర్వాత బాల్కే అతను కూడా అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు పడతానే ఉన్నాయి. మధ్యలో తిలక్ వర్మ, అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మ, అక్షర్ పటేల్ మధ్య చిన్న చిన్న పార్ట్నర్షిప్ వచ్చినా కానీ అవి బిగ్ పార్ట్నర్షిప్ కింద అవ్వలేదు. మన స్కోర్ 12 ఓవర్స్కి 78 for 4 ఉంది. అప్పుడు క్రీజ్లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా అండ్ దుబే మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ 19 balls 33. అట్లనే హార్దిక్ పాండ్యా జితేష్ శర్మ మధ్య ఒక 38 runs పార్ట్నర్షిప్ 17 balls. సో దానివల్ల ఇండియా 175 runs చేయగలిగింది. యాక్చువల్లీ అవుట్ఫీల్డ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. అట్లనే హార్దిక్ పాండ్యా కూడా సౌత్ ఆఫ్రికా బౌలర్స్ చేసే ఫేస్ని యూజ్ చేసుకుని మంచిగా బౌండరీస్ సాధించాడు. ఎస్పెషల్లీ ఆండ్రిక్ నోటియా బౌలింగ్లో థర్డ్ మ్యాన్ మీదుగా ఒక 6 కొట్టాడు. నిజంగా బ్యూటిఫుల్ షాట్ అని చెప్పాలి. అలానే సంజు శాంసన్ ప్లేస్లో వచ్చిన జితేష్ శర్మ కూడా మంచిగానే ఫినిషింగ్ ఇచ్చాడని చెప్పాలి. సో 175 టార్గెట్తో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఓవర్లోనే హర్షదీప్ డికాక్ని అవుట్ చేశాడు. హర్షదీప్ కొత్త బాల్తో అట్లనే స్టార్టింగ్ ఓవర్లో కానీ అట్లనే డెత్ ఓవర్లో కానీ ఎట్లా బౌలింగ్ చేస్తాడో మనం చెప్పక్కర్లేదు కొత్త కానీ. సో ఫస్ట్ ఓవర్లోనే ఆ స్వింగ్ వస్తుంది అతనికి న్యాచురల్గా. సో దానివల్ల డికాక్ ఫస్ట్ ఓవర్లో అవుట్ అయిపోయాడు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళ బ్యాట్స్మెన్స్ ఎవ్వరూ కూడా క్రీజ్లో కొంచెంసేపు కూడా నిలవలేకపోయినారు. బ్రెవిస్ ఏదో ఒక 6 ఒక 2 4s కొట్టాడు అంతే. ఇంకా రిమైనింగ్ బ్యాట్స్మెన్స్ ఎవ్వరూ ఆడలేకపోయినారు. గ్రౌండ్లో కొంచెం జ్యూ ఉన్నా కానీ అవర్ స్పిన్నర్స్ అక్షర్ పటేల్ అండ్ వరుణ్ చక్రవర్తి రియల్లీ బౌల్ బ్యూటిఫుల్ అని చెప్పాలి. ఎందుకంటే కొంచెం కూడా లెంత్ ఇవ్వలేదు కొట్టడానికి. యాక్చువల్లీ డివల్ బ్రెవిస్ బుమ్రా బౌలింగ్ అవుట్ అయ్యాడు. అది నో బాల్ కింద కనిపించింది ఎంపైర్కి. కూడా క్లారిటీ లేకపోవడం వల్ల థర్డ్ ఎంపైర్కి అపీల్ చేశాడు. బట్ అక్కడ ఏంటంటే ఆ కెమెరా యాంగిల్స్ విజువల్స్ సరిగా కనిపించలేదు. 2 కెమెరా యాంగిల్స్లో కూడా ఫీల్డర్స్ అడ్డొస్తున్నారు. సో దానివల్ల ఎంపైర్ ఏం చేశాడంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ బౌలర్కి హెల్ప్ చేయాలి కాబట్టి అది నో బాల్ అయినా కానీ మేబీ దాన్ని అవుట్గానే ప్రకటించాడు. ఇన్ కేస్ అది నో బాల్ అయినా కానీ మ్యాచ్ ఈక్వేషన్లో ఏం పెద్ద చేంజ్ రాదు. ఎందుకంటే అప్పటికే వికెట్స్ అన్నీ పడిపోయినాయి. జెన్సన్ కూడా అవుట్ అయిపోయాడు, దగ్గర 7 wickets పడ్డాయి. ఇంకా లాస్ట్లో టైలర్ అండర్సన్ కూడా బుమ్రా చక్కదాకా వికెట్లు తీయడం వల్ల 74 runsకి ఆల్అవుట్ అయిపోయింది. సో దాంతో ఇండియా 101 runs తేడాతో గెలిచింది. సో ఇది సౌత్ ఆఫ్రికాకి లోయెస్ట్ టోటల్ అంట. మన బౌలర్స్లో హర్షదీప్కి 2, బుమ్రాకి 2, అలానే అక్షర్ పటేల్కి 2, వరుణ్ చక్రవర్తికి 2, అలానే హార్దిక్ పాండ్యా అండ్ దుబే చెరొక వికెట్ దక్కింది. అలానే ఈ మ్యాచ్లో టీమిండియా ఫీల్డింగ్ కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏ మిస్ ఫీల్డింగ్ చేయలేదు. అలానే మన కీపర్ జితేష్ శర్మ అయితే 4 క్యాచ్లు పెట్టాడు ఏకంగా. మొత్తానికి టీమిండియా ఆల్రౌండర్ పెర్ఫార్మెన్స్తో 101 runs తేడాతో గెలిచింది. సిరీస్లో 1-0తో లీడ్లో ఉంది. ఈ మ్యాచ్లో మనకి మెయిన్ గుడ్ న్యూస్ ఏంటంటే హార్దిక్ పాండ్యా ఇంజరీ తర్వాత టీంలోకి వచ్చాడు, ఎలా ఆడతాడని. బట్ నిజంగా చెప్పాలంటే చాలా మంచి ఫామ్లో ఉండడం హార్దిక్ పాండ్యా ఇండియాకి కలిసి వచ్చే న్యూస్. అలానే నెక్స్ట్ మ్యాచ్లో గిల్, సూర్యకుమార్ యాదవ్ కూడా కొంచెం ఫామ్లోకి రావాలి. చూద్దాం నెక్స్ట్ మ్యాచ్లో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారనేది. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి.
అలానే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.